పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే పంచదార్లపై ఇన్నాళ్లు గల్లీలో పోరాటం చేసిన వైసీపీ ఇప్పుడు ఢిల్లీ బాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు కోసం కేంద్రాన్ని ఆశ్రయించింది. పంచదారలో మైనింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటోంది. ఇందుకే వైసీపీ కంప్లైంట్ పై కేంద్రం రియాక్షన్ ఏంటి? పంచదారలో ప్రస్తుత పరిస్థితి పంచదార్ల కొండపై జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. గత కొన్ని నెలలుగా పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. అక్రమ మైనింగ్ పై వైసీపీ పోరాటం చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని కలిసి వినతి పత్రం సమర్పించారు. పంచదార్ల సమీపంలో మైనింగ్ కు కూటమి నేతలు సహకరిస్తున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచదారలోని ఎటువంటి అక్రమ మైనింగ్ కూడా జరగకూడదు, జరిగితే అపవిత్రం అవుతుంది, అక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది అని చెప్పినా కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంపీ సహకారంతోనే ఒక అక్రమ మైనింగ్ జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదంటూ ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. కిందటి సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఇది పోరాటం చేస్తున్నాం, కానీ కలెక్టర్ గారికి సీఎంకి నిమ్మకి నీరెత్తినట్లు కూడా స్పందించుకున్నాం. నోటెడ్ 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 అని ఫైల్ మీద రాయడమే తప్ప యాక్షన్ లేదు. యాక్టింగే తప్ప యాక్షన్ లేని పరిస్థితి. తాత్కాలికంగా టెంపరీగా స్టాపేజ్ లెటర్ ఇచ్చారు తప్ప ఈ గనులు దోచుకెళ్ళిపోతున్నటువంటి గ్రావెల్ని ఎత్తుకెళ్ళిపోయినటువంటి సీఎం రమేష్ తాలూకా మనుషులు ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ నాయుడు పేరు మీద కానీ, లేదంటే సర్వే నెంబర్ 156లో ఉన్నటువంటి వై శ్రీనివాస ఆయన పేరు మీద కానీ పెనాల్టీలు వసూలు చేయలేదు. మా ప్రాంతంలో మా సంపదే దోచుకు తిని తిరిగి మా ప్రాంతంలోనే నువ్వు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవాలని చెప్పి చూస్తే ఇది కుదరదు. మీ రాజకీయ చరిత్ర అనకాపల్లితో ముగిసిపోబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తక్షణమే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం తీసుకుంటారో లేదా చిత్తశుద్ధితో ఆయన నిర్ణయం తీసుకుంటాడో, ఆయన రాజీనామా, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ రెండు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పంచదార్ల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించడమే కాకుండా స్థానిక అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఆ మాత్రం సరిపోదు, మైనింగ్ వెనుక ఉన్న నేతలను శిక్షించాలంటోంది వైసీపీ.